నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న మంత్రశక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. సాధుగా బ్లడ్ క్యాన్సర్, రక్తం తగ్గుతుంది, దురదలు, కాలుకి గడ్డ. తల్లి ఎక్కడున్నావమ్మా? రా. ఎక్కడున్నారు? రండి, ఇక్కడికి రండి. నాకు కనబడతలేదు. అరే రే రే, హల్లెలూయా. ఏమైతారు మీకు? ఆవిడ మా భార్య అయ్యగారు. మీ భార్య బ్లడ్ క్యాన్సరా? ఇక్కడ తగ్గిపోద్దని ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు తగ్గిపోద్దని? మా ఊర్లో చెప్పారు అయ్యగారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఒకరికి స్వస్థపడ్డారు. ఏం స్వస్థ వచ్చింది వాళ్ళకి? థైరాయిడ్ అయ్యగారు. థైరాయిడ్ తగ్గిపోయిందా? హైపర్ థైరాయిడ్ అసలు జీవితంలో తగ్గదన్నది మీ దగ్గర తగ్గిందని చెప్పి. సభలు కొట్టారు గట్టిగా. ఏ ఊరి మీది? తూరుబాక అయ్యగారు, భద్రాచలం పక్కన. భద్రాచలం. ఏం పని చేస్తారు మీరు? నేను ఐటీసీలో చేస్తాను అయ్యగారు, కాంట్రాక్ట్ క్యాజువల్. ఓకే ఓకే. అమ్మాయి ఏడుతుంది ఎందుకు? ఏమి నీకు బ్లడ్ క్యాన్సర్ అని ఎవరు చెప్పారు? మైక్లో మాట్లాడు. వదిలే, నువ్వు వదిలే. మైక్లో మాట్లాడు. వదిలేయమ్మా. హాస్పిటల్ చెప్పారండి. ఏ హాస్పిటల్ అది? నిమ్స్ హాస్పిటల్లో. చెప్పారు. ట్రీట్మెంట్ ఏమైనా జరిగిందా? ట్రీట్మెంట్ ఏం తీసుకోలే అయ్యగారు. అక్కడ మొత్తం వీళ్ళ అమ్మగారికి కూడా సేమ్ క్యాన్సర్ అయితే చనిపోయారు అయ్యగారు, కీమోలు పెట్టించాక. ఓకే. ఇక మాకు ఆ నమ్మకం లేక మీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడుకుంటూ, అస్సలు వాడొద్దు అది. అవి వాడుతూ ఉంటే మీ దగ్గరికి ఇట్లా పక్కన వాళ్ళు అస్సలు వాడొద్దు. చప్పట్లు కొట్టండి గట్టిగా. బ్లడ్ క్యాన్సర్ నేను చిటికినేలు గోరు తీసినంతో సమానం. దయచేసి చెప్పండి. చిటికినేలు గోరు ఉంటే మనం మాట్లాడుతూ తీసి పడేస్తా చూడు, అంతకంటే తక్కువ. చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా గట్టిగా. అమ్మాయిని పట్టుకో పట్టుకో పట్టుకో. అస్సలు బ్లడ్ లేదు, కొంచెం కూడా లేదు అమ్మాయికి. ఆమేన్. హల్లెలూయా. రామా, అస్సలు రక్తం లేదు అమ్మాయి దగ్గర. ఈయన మాట్లాడుతున్నాడు. బ్లడ్ తగ్గిందా? బ్లడ్ కావాలా? కావాలా? ఎక్కిస్తున్నారా బ్లడ్? ఎక్కిస్తున్నాం. ఓకే ఓకే ఓకే. మీరు పిల్లలు ఉన్నారా మీకు? ఉన్నారు అయ్యగారు, ఇద్దరు చిన్నపిల్లలు. ఏరి మనుషులేరి? ఇక్కడ తీసుకురాలే అయ్యగారు. అవునా? అక్కోళ్ళ ఇంటి దగ్గర. ఓకే పడుకో. చేస్తా. చప్పటి కూడా ఇంకోటి పడుకో. చాలా శోధలు ఉన్నాయి, ఒకటి కాదు ఆవిడకి ఉన్నాయి. ఇది మీరు మీరు ఒక మైక్ అయిదమ్మా. మీరు బ్లడ్ క్యాన్సర్ అనుకుంటున్నారు, ఇంకా ఉన్నాయి, వేరే ఉన్నాయి ఆవిడకి ప్రాబ్లమ్స్. అర్థమైందా? ఇద్దరు పిల్లలా? ఇద్దరు పిల్లలు. ఆమె వీళ్ళ మదర్ చనిపోయారా? మదర్ చనిపోయారు. వాళ్ళ ఫాదర్ ఉన్నారా? ఉన్నారు అయ్యగారు. ఉన్నారా? ఉన్నారు అయ్యగారు. ఓకే. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ఇవికి మొత్తం వీక్ అయిపోతుంది. అవును. దమ్ము వచ్చేసి బలహీనం అయిపోతుంది. దడ వచ్చేస్తుంది అమ్మాయికి. ఆహారం తినగలుగుతున్నావా? ఆహారం తింటున్నావా? తినట్లేదా? ఎందుకు తినట్లేదు? హాస్పిటల్లో అన్నం తినొద్దని చెప్పారు. వాళ్ళు తినొద్దు అన్నారా? అరకలు, సామాన్లు ఉన్నాయి కదా సార్, అవి నువ్వు వింటావా? తినకూడదమ్మా. నేను చెప్పింది నువ్వు. యేసయ్య బాగు చేస్తాడమ్మా. చేతులలో చూపించు. అసలు ఇప్పుడు బ్లడ్ ఇస్తున్నాను, మొత్తం ఫుల్ బ్లడ్ ఇస్తున్నాను నీ బాడీకి. బాబా రాదా? తల్లి లే, వచ్చేసింది బలం. ఆమేన్ ఆమేన్. రా నాతో పరిగెత్తేక, పరిగెత్తు. మైక్ లేవాలి ఆవిడకేక. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇక్కడ నిలబడండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ. అక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు. అందరికి చెప్పు ఎట్లా ఉంది ఇప్పుడు? దడ తగ్గిపోయిందా? బసవతారక హాస్పిటల్లో వెళ్ళాము అయ్యగారు. బసవతారక కూడా వెళ్ళారా? వెళ్ళాము. వెళ్తే అక్కడ అంటే ఇక బ్లడ్ ఎక్కిస్తూ 3-4 సార్లు ఎక్కించాం అయ్యగారు. ఖమ్మంలో బ్లడ్ ఎక్కించాం. 3-4 సార్లు బ్లడ్ ఎక్కించిన తర్వాత కూడా ఎట్లా ఎక్కిస్తామంటే, 3వసారి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్లు, బాబు ఇక్కడ తీసుకెళ్ళు, బసవతారక మన హాస్పిటల్స్ ఉన్నాయి కదా, వెళ్ళి కీమోథెరపీ చేయించు, ఈ ఆయుర్వేదిక్ మందులు వాడుకుంటూ అంటున్నావు, ఇట్లా బ్లడ్ ఎన్నిసార్లు ఎక్కిస్తూ ప్రాబ్లం అయితే అమ్మాయికి చిన్న వయసు 26 సంవత్సరాలు అయ్యగారు. చిన్న వయసు, ఆమెకి ఇబ్బంది అయింది, బతికే ఛాన్స్ ఉంటుంది అని అనేసి అన్నారు అయ్యారు. సర్లే అని చెప్పేసి ఇక్కడ బసవతారక హాస్పిటల్కి వస్తే ఫస్ట్ 2 నెలలు ట్రీట్మెంట్ ఉంటుంది. 20 లక్షలు అడిగారు అయ్యారు. 20 లక్షలు అడిగారు అయ్యారు.
2 నెలలు ట్రీట్మెంట్ అంటే 2 నెలలు తట్టుకోగలిగితే ఫస్ట్ కీమోలు ఎంట్రన్స్ ఉంటుందంట అయ్యగారు. ఒక 1 నెల రోజులు కీమోథెరపీ కంటిన్యూగా ఉంటుందంట. తర్వాత అది తట్టుకోగలిగితే బతికినట్టు అయినట్టు అయ్యగారు. అది 20 లక్షలు పోతాయి, మనిషి కూడా ఇదవుతుంది, గ్యారంటీ లేదు. వాళ్ళ అమ్మగారికి కూడా అప్పుడు ఇక్కడ యశోద హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేయించాం అయ్యగారు. వాళ్ళు కూడా లక్షలే తీసుకుంటారు, లక్షలు తీసుకొని లాస్ట్కి ఆమె బతకలేదు అయ్యగారు. వాళ్ళ mother. తీసుకెళ్ళిపోమంటారు, సింపుల్గా చెప్తారు. అన్ని మా ప్రయత్నం ఏం చేస్తాం తీసుకోండి అంటారు. అలాంటి ఇక్కడ నేను నా ద్వారా దేవుడు కార్య మీ చేతులు చూపించు మీ ఆయనకి ఇప్పుడు అయ్యగారు ఏం మార్పులు అన్న వచ్చినాయా అట్లా ఉన్నాయా? బ్లడ్ రిలీజ్ చేసిన, బ్లడ్ ఇచ్చేసిన, మాట్లాడుతుంటేనే వచ్చేసింది, శక్తి కూడా వచ్చేసింది అమ్మాయికి. కళ్ళు కూడా చూడండి ఇలా మీరు కావాలంటే, ఇదిగో చూడండి కళ్ళు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు యేసు ప్రభువారు ఏ విధంగా ఒక వ్యక్తికి అద్భుతం ఇచ్చాడో ఇక్కడ పూర్తిగా అలా అద్భుతం తీసుకోండి అంతే. ఆమేన్. తల్లి చూసుకో ఎంత స్మూత్గా అయిపోతుంది. అవునయ్యా, ఎర్రగా అయిన చేతులు అసలు అలాంటి నొప్పులు వస్తాయి, దురదలు వస్తాయి నీకు. దురదలు వచ్చాయ్యా. మొత్తం కాళ్ళలో చేతులు మొత్తం ప్రవాహం. హల్లెలూయా. అవునయ్యా. చెప్పాను ఇందాకే, ముఖంలో కళ్ళ ఎంత బాగా వచ్చేసింది అయ్యా. చూడండి సిస్టర్ని, ఎంత కళ్ళు వచ్చేసింది. హల్లెలూయా. అమ్మా చేతులు కూడా మెత్తబడ్డాయా? ఇందాక రఫ్గా ఉన్నాయి, గట్టిగా బ్లడ్ లేక ఇదంతా గుంజేస్తుంది ఆవిడకి. ఇప్పుడు ఎంత పోయింది. చేతులు చూపించి అందరికీ. అది ఇందాక పసుపు పచ్చగా ఏదో తెల్లగా ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఏసే అలా బాగు చేస్తాడమ్మా. ఇక్కడ ఎవరికి భయం లేదు. చప్పట్లు కొట్టండి మరి ఒకసారి. వెళ్ళిపోండి. స్వర్ణలత, అంబర్పేట. స్వర్ణలత ఉన్నావా? స్వర్ణలత రండి, పరిగెత్తు స్పీడ్గా రండి, స్పీడ్గా రండి. ఆమె అక్కడే ఉండండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. మీ వైఫ్ ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం? ఏం పని చేస్తారు? ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాం. ఓన్గా చేసుకుంటారా? ఓకే. ఆమెకి మొత్తం బాడీ మొత్తం సహకరించట్లేదు, నడుము భయంకరంగా గుంజేస్తుంది, అన్నం తింటలేదు, వామిటింగ్స్ అవుతున్నాయా? అన్నం తింటలేదు, తర్వాత అంతా శక్తి లేదు, మొత్తం రక్తం కూడా అయిపోతుంది. కీమో ఇచ్చారు. ఎప్పటి నుంచి ఇలా మైక్ దగ్గర పెట్టి ఎప్పటి నుంచి ఇట్లా జరుగుతుంది? ఇప్పుడు 3 months నుంచి ఇట్లా జరుగుతుంది అన్న. 3 months. ఇల్లు ఎక్కడ మీది? మాది ఇక్కడ గిద్దలూరు దగ్గర. ఊరా వేరేనా? హైదరాబాద్ కదా? ఇక్కడ అంబర్పేటలో ఉంటాం అన్న. ఇక్కడ ఉంటారు కదా. ఇవి గ్యాస్ ఫామ్ అయిపోతుంది నీకు, ఇక్కడ టైట్ అయిపోతుంది, ఇక్కడ నుంచి గుంజేస్తుంది. ఇక అదే మొత్తం బాడీ అంతా ఇమ్యూనిటీ లేకుండా అయిపోతుంది మొత్తం. పిల్లలు ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారన్న. మరి ఖర్చు పెట్టుకుంటారా మాకు ఎక్కువగా? ఈమె రూపం కూడా మారింది, ఈమె బాడీలో బ్లడ్ లేదు, ఎనర్జీ లేదు, తింటలేదు. ఓకే. ఎప్పటి నుంచి ఉన్నది ఈ బాధలు స్టార్టింగ్? అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది? 3 months నుంచి స్టార్ట్ అయింది. ఓకే. మీరు కూడా డిస్టర్బ్ అయిపోతున్నారు చాలా. సిస్టర్ కొద్దిగా వచ్చిందా శక్తి? కొంచెం వచ్చిందా? ఓకేందా? మైకులు మాట్లాడతావా? నీ పేరేంటి? నా పేరు స్వర్ణలత. మీకు ఫుల్ బ్లడ్ ఇస్తాను, కలర్ కూడా మారిపోయారు, నల్లగా అయిపోతున్నారు తెలుసా? ఈ కాళ్ళు చేతులు నల్లగా అయిపోతున్నాయి, మసిలాగా అయిపోయినాయి. చూడండి, వస్తామేనా? అదిగో చూడండి, ఇదంతా తగ్గించేవాడు ఉన్నాడు భూమి మీద. ఇప్పుడు మీరు చూస్తారు, ఇదంతా నలుపంతా తీసేస్తాను చూడండి. ఇప్పుడే ఈ నలుపంతా తీస్తే కాళ్ళు కూడా ఉన్నాయి కదా, అదిగో చూడండి, కాళ్ళు కూడా ఉన్నాయి. అయ్యయ్యో, గుండు కూడా వీక్గా ఉంది. ఇప్పుడు ఈ కలర్ మారిపోతుంది, మీరు చూడండి. చూడండి మళ్ళీ చూడండి, ఎంత మసితో ఉన్నట్టుగా ఉంది ఆ పాదాలు ఇవన్నీ. ఆమేన్, హల్లెలూయా. మొత్తం తగ్గిపోగా ఆమె రూపం కూడా మారిపోతుంది. ఫేస్ డల్గా ఉంది, బ్లాకిష్గా ఉంది కదా, అంతా మారిపోతుంది. ఆమె అంటే ఏంటి, క్యాన్సర్ అన్నారా? ఆమె కొంచెం నడుచుకోరా సిస్టర్, నడుచుకోండి, నడవండి, మామూలుగా నడవండి. చప్పట్లు కొట్టండి, అందరూ చప్పట్లు కొట్టండి. చేతులు తీసుకో, చూపించు. నువ్వు చెప్పు. ఇక్కడ కొద్దిగా ఉంది మసి, ఇంకా దాదాపు వెళ్ళిపోతుంది. చప్పట్లు కొట్టండి. ఎనర్జీ ఎట్లా ఉంది? బాగుంది. నడిచి చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా కూడా హల్లెలూయా, హల్లెలూయా. చెప్పు సిస్టర్, చెప్పండి. తగ్గిపోయి కలర్ మార్పు వచ్చేసినాయా? ఇంకెళ్ళే లోపల ఏమి బ్లాక్ ఇక్కడ చుక్కుంది కదా, అది కూడా ఉండదు. ఇక ఇదిగో ఈ కొంచెం చుక్కుంది, అది కూడా ఉండదు. యేసు నామానికి మహిమ కలుగును గాక.
దడ వచ్చేస్తుంది కదమ్మా నీకు. నడువు ఇప్పుడు నడిచి చూపు ఒకసారి మీ భర్త చూడండి, మీరు ఆమెను చూడండి. ఆమెకి క్యాన్సర్ కాదు, నేను చూసుకుంటా. మైక్లో మాట్లాడు. ఆమె ఇప్పుడు భోజనం చేసి వెళ్ళిపోవాలా, ఓకేనా? రైట్, వెళ్ళండి. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ యొక్క శనివారపు స్వస్థత ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే, గొప్ప అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకటం, ఆ అభిషేకములో గొప్ప విడుదల పొందటం వచ్చిన ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తున్నారు. రెండవది ఏంటంటే ఇన్సిడెంట్ హీలింగ్స్, అప్పటికప్పుడే స్వస్థత పొంది హ్యాపీగా వెళుతున్నారు. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వారు అప్పటికప్పుడే ఇన్సిడెంట్ హీలింగ్స్ ద్వారా స్వస్థత పొంది హ్యాపీగా వెళుతున్నారు. రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరచునుగాక. ఆమేన్. శనివారం ప్రార్థనా సమయము ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు. స్థలం యేసు ఆశ్రయపురం గుర్రంగూడ నియర్ ఎల్బీ నగర్. యేసు ఆశ్రయపురం అడ్రస్ కోటి నుండి, జేబిఎస్ నుండి, ఉప్పల్ నుండి, బిహెచ్ఎల్ నుండి 279 బస్సు. యేసు ఆశ్రయపురం గుర్రంగూడకు చేరుకోవడానికి అడ్రస్ ఏంటంటే, సిటీ నుండి ఎక్కడి నుంచైనా, ఇమిలిబన్ నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి కానీ, కోటి నుంచి కానీ, ఎక్కడి నుంచైనా ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు 277, 279. ఈ బస్సు ఎక్కి గుర్రంగూడ అని చెప్తే మన చర్చి గేటు ముందే బస్సు ఆగుతుంది. దయచేసి హైవేలోనే ఎల్బీ నగర్ దగ్గర నుండి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో గుర్రంగూడ యేసు ఆశ్రయపురం ఉంటుంది. బస్ స్టాండ్లోనే చర్చి ఆనుకుని గోడ మాత్రమే ఉంటుంది. ఆ గేటు కాడే మీరు దిగొచ్చు. ఎవరిని అడగవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఆరాధన సమయములు శనివారం స్వస్థత ప్రార్థన ఉదయం 11:30 నుండి 4 గంటల వరకు స్వస్థత, విడుదల ప్రార్థన సమయం. మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. ఎబెనేజరు సామ్రాజ్యం, కరెడ్డి వారిపాలెం, కావల నుంచి వచ్చారు. పోయిన వారం వచ్చారా? ఏం పేరు నీ పేరు? సామ్రాజ్యం. ఎబెనేజర్ మీరా? ఒక్కను సామ్రాజ్యం. పక్షవాతం, కుడి కాలు చెయ్యి పని చేయట్లేదు, గ్యాస్, తలనొప్పి, బీపీ, షుగరు. ఇక్కడికి వచ్చినాక అయ్యగారు ప్రార్థన చేసి పని చేస్తుంది. పక్షవాతము, కుడికాలు, ముక్కులో ఎలర్జీ, కిడ్నీలో నొప్పి, కిడ్నీలో రాళ్ళు. మీకు మీరు దూరంగా ఉండండి, చెప్తా. పైకి రమ్మా, పైకి రా. ఏంటి మా మిస్సెస్కి చెయ్యట్టుండింది. పోయిన వారం ఇక్కడికి వచ్చిపోయినాను. మీరు 3వ రోజు పాయలు ఇచ్చారు, అది పూసుకున్నాను. మా మామూలుగా వచ్చేసింది మామ అన్నది. చెయ్యి మామ అంటున్నాడు ఏంటి? నేను అన్నాను అయ్య గారు, ఏమని? చెయ్యి బాగా పాస్టర్ గారు ప్రార్థన చేయగానే నా చెయ్యి వచ్చింది. ఏ చెయ్యా? చెయ్యి చెయ్యి చూపించి పైకెత్తు అంటే ముందు రాదమ్మా అట్లా. ఏ ఊరి మీద అయ్యా? కావాలమ్మడి సార్, మైకి వదిలే, నువ్వు వదిలే. ఇప్పుడు అమ్మ సామ్రాజ్యం, నీ పేరు సామ్రాజ్యమేనా? అవునయ్య గారు. ఎప్పుడు నీకు పక్షవాతం వచ్చింది అన్నావు కదా? 8 నెలలు అయింది అయ్య గారు. 8 నెలలు అయిందా?
ఇప్పుడు ఆమె పక్షవాతంతో ఎంతకాలంగా బాధపడుతుందో ఎదురు చూడకూడదు, మంచిగా చూడు. 8 నెలల నుంచి అయ్యగారు 8 నెలల నుంచి పక్షవాతమా? హాస్పిటల్ చెప్పారా? మరి మెడ్రాస్కి వెళ్ళాం అయ్యగారు. చెన్నై గుప్తం దాస్ దగ్గర చూపించాను. చెన్నై కూడా వెళ్ళావా? 4 లక్షలు పెట్టాను సార్. 4 లక్షలు ఖర్చు పెట్టాను. ఈమెకా చెయ్యికి 4 లక్షలు ఖర్చు పెట్టాను. కాలుకి చెయ్యికి 20 సార్. రెండుకి 20. కాలుకి చెయ్యికి 4 లక్షలు. ఏ హాస్పిటల్ తిరిగా నువ్వు అసలు చెప్పు? చెన్నై విజయ్ హాస్పిటల్. చెన్నైలో విజయ్ హాస్పిటల్. మన దేశ రాష్ట్రం మొత్తం కూడా డాక్టర్ అయినా ఆయన దగ్గర మన చూపించాను. దేశానికే రాష్ట్రానికే గ్రేట్ అయినా డాక్టర్. ఆయన గ్రేటా నేను గ్రేటా నువ్వు చెప్పు ఇప్పుడు? మేలు సార్. ఎన్ని రేట్లు గ్రేట్ ఎక్కువ? 1000 రేట్లు ఎక్కువ. నేనేమన్నా నిన్ను ముట్టుకున్నానా తల్లి? ఆ? లేదయ్యగారు. ఒట్టి నూనెనా? అయ్యగారు. ఇప్పుడు చూడండి ఆయన ఏం చెప్తున్నారో వింటున్నారా? 8 నెలలుగా వీళ్ళ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారంట. ద గ్రేట్ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళారంట. సామ్రాజ్యం మాట్లాడదాం, నువ్వు మాట్లాడకూడదు ఎబెనేజర్ గారు. ఒకళ్ళు మాట్లాడాక ఒకళ్ళు మాట్లాడదాం అయిపోయాక ఇంకోళ్ళు మాట్లాడాలి. ఇప్పుడు నువ్వు సామ్రాజ్యం అమ్మ నువ్వు చెప్పు తల్లి. అయ్యగారు ఇప్పుడు 8 నెలలుగా బాధపడుతున్నావా? ఫస్ట్ ఎక్కడ చూపించుకున్నావా అమ్మ నువ్వు? అసలు ఫస్ట్ ఎక్కడ చూపించుకున్నావు? ఫస్ట్ నెల్లూరులో చూపించుకున్నాను. నెల్లూరు ఏ హాస్పిటల్ అది తల్లి? అది షైన్ హాస్పిటల్. సైన్ అక్కడ కెమెరా చూడు. షైన్ హాస్పిటల్. హాస్పిటల్ చూ. అక్కడ ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నావు? ఇక్కడ 50,000. 50,000. ఇది ఇలా పట్టుకోవాలి. 50,000 అయింది అయ్యగారు. అక్కడ ఇది సైన్ హాస్పిటల్ 50,000. ఏ ఊరు అది? నెల్లూరు. నెల్లూరు. ఇంకో దగ్గర యామిని హాస్పిటల్ దగ్గర ఇంకొక 50,000. అదేం హాస్పిటల్? అది యామిని ఒకటి సైన్ హాస్పిటల్. అక్కడ ఒక 50 అంటే 1,00,000. ఇంకా 3 లక్షలు ఎక్కడ? చెన్నై విజయ్ హాస్పిటల్లో. అక్కడ విజయ్ హాస్పిటల్ ఉందా చెన్నైలో? అక్కడ మొత్తం 3 లక్షలు అయిపోయినాయా? ఏమన్నారు వాళ్ళు లాస్ట్ కి? ఈ ఎడం పక్క బ్లాక్ అయ్యింది, బ్లడ్ కట్టింది, గడ్డ కట్టేసిన బ్లడ్ బట్టి చెయ్య కాలు ఒకరు ఎక్కువగానే ఉండింది సార్. బాగా అవంతా మాకు వారం 2 వారాలు ఉంచారు. ఇంక మందులు రాసి. అంటే ఎట్లా నడిచేదాన్ని అప్పుడు? ఒకసారి నడుచు అటు అట్లా నడు. ఎలా నడిచేదానివి? ఇక్కడికి రాకముందు సంగతి చెప్పు. అంతేనా? నువ్వు సరిగ్గా చెప్పు, ఆవిడ సరిగ్గా చెప్తలేదు అనిపిస్తుంది. టీవీలో చూసుకొని మేము పోయిన వారం వచ్చాము సార్ అయ్యగారు. చప్పులు కొట్టండి గట్టిగా. పట్టుకోమని పట్టుకో. The fire, the hallelujah. నిజంగా అండి మేమైతే రిపోర్ట్లు చూడం. రిపోర్ట్లు ఏమైనా తెచ్చావా? చాలేదు సార్. చాలేదా? సామ్రాజ్యం నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా గట్టిగా చెప్తామా? హల్లెలూయా. మరి దేవుని బిడ్డలు అలా సంతోషంలో ఉన్నారు పాపము. ఫస్ట్ టైం కదా స్టేజ్ మీద. హల్లెలూయా. టెన్షన్ అవుతుంది. 4 లక్షలు పక్షవాతం అంటే అట్లా పూర్తిగా చెయ్య కాలేనా? తర్వాత డాక్టర్లు చాలా అబద్ధాలు ఎలా చెప్తారంటే మీకు తలకాయలో గడ్డలు వచ్చేసి నీళ్ళు అంటే రక్తం క్లాట్ అయిపోయింది, బ్లడ్ క్లాట్ అయిపోయింది కనుక చెయ్య కాలు పడిపోయింది. ఇప్పుడు తలకాయకి ఆపరేషన్ చేస్తాం. ఎంత అవుతుందో తెలుసా? లక్షలు, 10 లక్షల పైన. అది తీసి ఇక్కడ ఎడతారు, ఇది తీసి ఇక్కడ ఎడతారు, ఇక నరకం చూపిస్తారు. దేవుడు ఏం తప్పించేశాడు నీకు? దేవుడు తప్పించాడు అయ్యగారు. తప్పించాడు. వాళ్ళు సాక్ష్యం చెప్పడానికి ఇక్కడికి వచ్చారు. పోయిన వారం నువ్వేమైనా కానుక ఇచ్చావా? అసలు రూపాయి అన్న ఇచ్చావా? 1000 రూపాయలు ఇచ్చాను అయ్యగారు. 1000 రూపాయలు ఇచ్చాడు. అక్కడేమో 4 లక్షలు కట్టాడు. తెలియదు. ఆ రోజు ఒక 1000 రూపాయలు వేసుకుని వెళ్ళారు. మేమేం బలవంతం చేసాం బ్రదర్? బలవంతకారం ఏం లేదు అయ్యగారు. మేమేం బలవంతం చేసాం? ఏం లేదు అయ్యగారు. ప్రార్థన చేయించారు. ఇప్పుడు 4 లక్షలు ఖర్చు పెట్టు. భార్య ఎంతమంది పిల్లలు మీకు? 2 బాబులు అయ్యగారు. ఇప్పుడు ఈమె పక్షపాతంతో ఇట్లా 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 వెళ్తుందంట. చెయ్యి ఎట్లా ఉండేనమ్మా? ఇట్లా ఉండేనంట. నేను వచ్చినప్పుడు అదే నిజంగా ఈరోజు చాలా మంది ఇట్లా ఉన్నారు. కిడ్నీలు బాగు చేస్తున్నామంటే ఇది దేవుని కృప కాదా? నేను ఎవరండి అసలు మామూలుగా పా ఇంకా హాస్పిటల్కి వెళ్ళక్కర్ల పో అంటేనే దేవుడు ఎంత అద్భుతం చేస్తాడు. కనీసం వీళ్ళు చెప్తున్న సాక్ష్యం చూడండి. కనీసం నమ్మని ముట్టుకోలేదు. నేను ముట్టుకున్నానమ్మా? ముట్టుకోలేదు. ఏ ఊరమ్మా మీది? కరేటు కావాలి పక్కన కరేటు వారి పని అయ్యగారు. అంత దూరం నుంచి వచ్చారు మీరు. కావుల పక్కన కరేటు నుంచి వచ్చారు. ఎలా వచ్చారు బ్రదర్? దేని చూసి వచ్చారు? టీవీలో చూసుకొని. మీరు చూసారు టీవీలో? ఉన్నాయా? కాలు ఆవిడగా ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు బాగానే ఉంది అంటే నడు మీ ఆయన చూడాలా? చేపలు కొట్టండి గట్టిగా. నడు. అయ్యగారి ముందే టెస్టింగ్లు, చేతులు పైకెత్తున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగా. చెప్పు మీ ఆయనకి ఎట్లా ఉన్నావో? మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఏమన్నా ఇంటికి
చప్పట్లు కొట్టాను గట్టిగా. హల్లెలూయా. ఇంటికి వెళ్ళిందా ఆయన అందుకే ఇక్కడ నడు 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 అంటున్నాడు. అయ్యగారి ముందే తెలుసుకోవాలండి. అంతేనటవా? ఏం మెడిసిన్ ఇచ్చాడు పాస్టర్ గారు ఇక్కడ మీకు? మెడిసిన్ ఇచ్చాడు పాస్టర్ గారు? ఏమి ఇవ్వలేదు అయ్య గారు. ఏమన్నా చెప్పామా? లేకుంటే ఏం చెప్పలేదు అయ్య గారు. ఏం చెప్పలే. మీరే వచ్చారు, మీరే వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు మీరే వచ్చారా, మేము పిలిచామా? మేమే వచ్చాము అయ్య గారు. చూడండి, ఇక్కడ ఎవరైనా నేను పిలిచిన వాళ్ళు ఉన్నారా? చెయ్యొత్తండి. ఒక్క మనిషి కూడా లేరు. ఉన్నారా? అయ్యగారు మీరు పిలితే వచ్చామన్న వాళ్ళు చెయ్యొత్తండి. లేరు. అది ఇక్కడ పరిచర్య. ప్రతి వారం ఇలాంటి అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. చప్పట్లు కొట్టండి. ఎవరన్నా వస్తే సాక్ష్యం చెప్పడానికి వస్తారు, లేదంటే కానుక ఇవ్వడానికి వస్తారు. హల్లెలూయా. ఆంధ్ర తెలంగాణలో నేను బ్రతికిస్తా రారా ఇక్కడికి అన్న ఒక దైవజనుడు మీకు ఉండడం. వెళ్ళిపోండి. హల్లెలూయా. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి. నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. క్రాంతిబాయ్ మహబూబాబాద్ డెలివరీ టైంలో ఆపరేషన్ చేసి బాబు తీశారు. అప్పుడు గర్భసంచి సగం తీసి సగం వదిలేసి, అయ్యో నొప్పి వస్తుంది, తల సమస్య ఏమైపోతుందో అర్థం కావటం లేదు. అయ్యో తల్లి ఎక్కడున్నావు అమ్మారా? పడిపోతున్నా, కాలు ఈపు యూరిన్ కారిపోతుంది. డాక్టర్స్ ఇంకా ఇంతే ఏమైతుందో తెలియదు అన్నారు. అయ్యో తల్లి. కాంతిబాయ్ ఎక్కడ? మీరు ఎప్పుడైనా వచ్చారు ఇక్కడ? ముందు వచ్చారా? ఓకే. కొంచెం బాగున్నారా? అట్లాగే ఉన్నారా? నిజమే బాగానే ఉన్నారా? మీరు మహబూబాబాద్ మీది ఎప్పుడు వచ్చారు మీరు? అంతకుముందు అంటే జనవరి నెలలో వచ్చాము. ఇప్పుడు యూరిన్ వస్తుందా? ఆగిందా? కొంచెం ఆగిందా? చెప్పలేదు. ఆమేన్. ఎవరైనా ఈ భర్త ఎప్పుడు వచ్చారు మీరు ఇంతకు ముందు? మా అమ్మ మా నాన్నతో వచ్చానయ్యా. అప్పుడు ఏడు మీ అమ్మ మీ నాన్నేరి? రాలేదయ్యా. చాన్నాళ్ళ క్రితం వచ్చావు. చిన్న బాబు నిడిచిపెట్టి వచ్చాను. తెలుసు మాకు. మీ అమ్మ మీ నాన్న ఎక్కడెక్కడ ఉంటారు. ఈయన చూడట్లే, పట్టించుకోవట్లేదు అని చెప్పావు. అప్పుడు ఏదో తోటలో ఏదో పని చేస్తారు. చాన్నాళ్ళ తర్వాత వచ్చారు. చిన్నపిల్ల పుట్టింది కదా, ఎందుకు అట్లా చేస్తున్నావు నువ్వు? ఏం చేయటం కాదు. అప్పుడు ఎట్లా వచ్చిందమ్మా అప్పుడు ఆ బాధ? అట్లా పైకి రా. అస్సలు మామూలు బాధ కాదు. శత్రువులు 100 మంది శత్రువులు కూడా అంత బాధ రావద్దు. బాలింత ఏడుపులతో వచ్చావు కదమ్మా. నువ్వు చచ్చిపోయేవేమనుకున్నావు మేము. అసలు నువ్వు మళ్ళీ రాబోయేసరికి అసలు ఏ బాధతో వచ్చావు ఆ రోజు నాడు ఇక్కడికే? అంటే అప్పుడు పాయిజన్ తీసుకున్నానయ్యా. పాయిజన్ విన్నారా? నాకు అయిన గుర్తుండి చాలా అయింది వచ్చి. మంట అసలు తట్టుకోలేకపోయినా మా ఆయనకి తీసుకెళ్ళయ్యా, అక్కడికి వెళ్తే బాగైపోతా అంటే, నీకు ఎన్ని హాస్పిటల్లో తిప్పుతాను కానీ నేను నా చర్చికి అయితే తీసుకెళ్ళాను అని చెప్తే, ఇంకా మా అమ్మ మా నాన్నకి ఫోన్ చేసి వచ్చినానయ్యా. అయితే ఇంకా అటు వెళ్ళి బాల్యంతో వచ్చింది. అప్పుడు ఎన్ని రోజులు పిల్ల? నెల రోజులప్పుడు వచ్చింది. మరి వీళ్ళిద్దరికి ఏం గొడవైందో తెలియదు కానీ ఈయన అన్నాడంట చర్చికి అయితే తీసుకెళ్ళా. ఇక్కడ హాస్పిటల్ అంటే ఎంత ఖర్చు అయినా పెడతా, చర్చి కంటే మాత్రం ఒప్పుకొని అన్నాడు. అది ఎందుకు అన్నాడు తెలియదు. ఈ పిల్ల అల్లాడిపోతూ ఫోన్ చేసింది, అయ్యా పరిస్థితులు ఏం బాగోలేదు, టాయిలెట్ వచ్చేస్తుంది, ఇలా అసలు కట్ చేసేసారమ్మా. ఏం చేశారు? మూత్ర సంచికి ఆపరేషన్ చేశారయ్యా. మాయ కిందకుందని చెప్పి గర్భసంచి కూడా పూర్తిగా తీయలేదంటున్నా. మొన్న పోయి చూపించా హాస్పిటల్లో. కడుపు బాగా నొప్పి లేస్తుంటే నేనే బలవంతంగా పోయి చూపించా. అయితే అమ్మ నీకు గర్భసంచి పూర్తిగా తీయలేదు, కొంచెం ఉండిపోయింది, నీకు 3 ఆపరేషన్లు అయిపోయినాయి, ఇంకా నీ పరిస్థితి ఇంతే, ఇంకా నీకు ఆపరేషన్ అయితే చేయడం కష్టం అమ్మా అని అన్నారు. అసలు ఇలా ప్రార్థనలు కూర్చునేది ఆవిడ. అటు వెళ్ళి పడుకోవటం, కిచెన్లకి వెళ్ళి పడుకోవటం, అసలు లేగలేకపోవటం, కాళ్ళు కూడా ఉబ్బినట్టు ఉన్నాయి. చాలా ప్రాబ్లమ్స్. డివిడి వచ్చింది అయ్యా, కాలికి వాపు. ఎక్కిచ్చారా? 20 బాటిల్ బ్లడ్ ఎక్కించాము. అప్పుడు అసలు ఇక్కడికి వచ్చి ఇంచుమించు ఎంతకాలం అయి ఉండొచ్చు ఇప్పుడు తెలుసా మీకు? వచ్చారు తెలకొండ వచ్చారు కానీ అదే అప్పుడు వచ్చారు, నెల చిన్న బిడ్డను వదిలేసి వచ్చారు.
ఇప్పుడు ఎంతకాలం ఏంటది? 9 నెలలు సార్. 9 నెలల. దేవునికి మహిమ కలు. ఇప్పుడు పర్లేదమ్మా? పర్లేదయ్యా, కానీ నరాలు ఆపరేషన్ అయింది కదయ్యా, ఈ కాలు ఇక్కడ నొప్పి బాగా లేస్తుంది, కింద నరం ఉబ్బింది. తగ్గిపోద్దమ్మా. నీ రూపం మొత్తం మారిపోయింది. అప్పుడు మళ్ళీ ఏమో ఒక ఇది కూడా మోయలేకపోతున్నానయ్యా, ఈ కుట్లు అంతా పట్టపట్ట తెగిపోయినట్టు, రక్తం కారుతున్నట్టు, ఈ నరం అసలు నడవలేకపోతున్నా. తగ్గిపోతాయి, పూర్తిగా తగ్గిపోతాయి. పట్టుకోండి పట్టుకోండి ఇవ్వండి, పట్టుకోండి. జాగ్రత్త పట్టుకోవాలి, గట్టి పట్టుకోవాలి, చేతులు పడకూడదు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నీవే తీసుకొచ్చావా ఇప్పుడు? నేనే తీసుకొచ్చాను. పిల్లలేరి? నువ్వు చెప్పు. బాబు నిడిచిపెట్టి వచ్చారు కదా, అప్పుడు పాయసం తీసుకున్నాం. అప్పటి నుండి మా చిన్న అక్క కానే ఉంటున్నాడు, ఆ పిల్ల వాళ్ళే చూసుకుంటున్నారు. అర్థమైందా? ఇక అన్నీ చెప్పకూడదు, కొంచెం తగ్గించాలి. ఓకే ఇస్తున్నాము. ఈ పిల్ల ఏం పిల్ల అసలు ఎన్ని సందులు అన్ని దూరుతున్నాయి. ఇగో ఇక్కడ అన్ని గడ్డలు ఉన్నాయా? అదే నాకు టచ్ అయింది, కానీ నేను ఏడకు. ఎందుకు ఏడుస్తున్నావు? వస్తే అసలు మా ఇంట్లో నడుము కూడా గుంజుతుంది. ఇక్కడ నొప్పి వస్తుందా? నీకు వస్తుందా నొప్పి ఇక్కడ? చెప్తా, నేను చెప్తా. రండి. శాంతి సమాధానం కూడా లేదా మీకు? సమాధానం, శాంతి, నెమ్మది కూడా కనపడతలే. ఏం పని చేస్తావు చిన్న నువ్వు? కూలి పనేనా? అసలు టెన్షన్ అనిపిస్తుంది ఏంటి? జీతం ఉండేవాళ్ళం సార్, జీతం అయిపోయింది, ఇప్పుడు వేరే బయట పనికి. అయ్యో ఆమె వెళ్ళిపోండి, తగ్గిపోతాయిలే. నువ్వు మీరు ఇక్కడ ఏమి రాయక్కర్లేదు, నాకు అన్ని పరిశుద్ధాత్మలు చెప్తాడు. మీరు ఎవరు ఏమి టెన్షన్ పడద్దు. పడుకో. The Holy Spirit చేత. ఆమె దగ్గరికి ఇలాగా ముడిచి దగ్గరికి వెళ్ళి ముడిచి ముళ్ళు గుచ్చుకున్నట్టు ఉన్నది, సూదులతోటి అనేది తేలుకుంటున్నట్టు అంతగా అనిపించింది నాకు. ఇది నువ్వు పడితే, ఒకవేళ పడితే చెయ్యి ఇరిగితే అది నొప్పి వస్తుంది. ఈయనకి ఒక తేలుకుంటే ఎంత బాధ ఉందో అంత బాధ ఉంది. నీ పేరేంటి చెప్పు? నుంచి వచ్చారు. ఆ పోటు ఒక్కసారి అలా సూదుతో పొడిచినట్టుగా అంటే ఒక తేలుకుంటున్నట్టు అంత బాధగా ఉంది. అసలు ఎలా జరిగింది నీకు? బండి మీద నుంచి వస్తా ఉంటే నైట్ పడిపోయావు. ఎక్కడ తగిలింది దెబ్బ? గూడి మీద తగిలింది. మరి ఈ చేతుల్లో పుడిచినట్టుగా తేలుకుడితే ఎంత బాధో అలా టైప్ లో చురుక్కుమంటుంది ఏంటి? అసలు బాగా పెయిన్ సార్ ఈ 3 ఏళ్ళకి. అది ఎందుకు అట్లా? ఏమో సార్ తెలియదు. నీకు పడితే ఇక్కడ నొప్పి రావాలి కదా, ఇక్కడ నొప్పి రావాలి. అది ఎవరికైనా పడ్డా నొప్పి వస్తుంది. ఇక్కడ వస్తున్నాయి ఏంటి? వీటిలో పడిన కాడి నుంచి ఈ 3 ఏళ్ళలో బాగా పెయిన్ వచ్చేస్తుంది. కాబట్టి పడినందుకు అది ఇది జరిగింది. అర్థమైందా? పట్టుకోండి ఇన్ని ఒకసారి. జాగ్రత్త, మైక్ తీసుకోండి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. పట్టుకో. Feel the Holy Spirit. జాగ్రత్త. Fire. పరిశుద్ధ ఆత్మనికే ఆరాధన, తోడైన దేవానికే ఆరాధన. ఎవరైనా పరిశుద్ధ ఆత్మనికే ఆరాధన, తోడైన దేవానికే ఆరాధన. దేవానికే ఆరాధన, ఆరాధన. చిన్నప్పుడు నీ చూసుకో, కొద్దిగా రిలీఫ్ వచ్చిందా? బరువు దిగిందా? కొంచెం లైట్ గా దిగింది కదా. బరువు ఉంది నీ చేతిలో. బరువు ఉండి తేలు కుడితే అంటే ఒక డైరెక్ట్ గా సూదితో బాగానండి ఇలా అది రాసావా? దాంట్లో ఏమన్నా? పరిశుద్ధాత్ముడు దేవుడు తెలియపరుస్తున్నాడు. మీరిద్దరు ఏమవుతారు? తల్లిదండ్రా. ఓకే. ఈ బాబుకి పడింది కాదు ప్రాబ్లం, ఈయనకి ఇలా మనం డైరెక్ట్గా నీడిల్ సూది తీసి పొడితే ఇట్లా డైరెక్ట్గా పొడితే ఎట్లా ఉంటుందో అట్లాగా చొల్లు మంటుంది. ఇప్పుడు ఆయనకి ఎనర్జీ రిలీజ్ చేస్తాను. నీకు అదేమో తెలిసింది? అప్పుడు నీకు శక్తినిచ్చా నేను. లైట్గా తెలుస్తుంది. లైట్ తెలుస్తుందా? చెయ్యి తిప్పుకో, కొంచెం కదుపు, కొంచెం అని కదుపు. ఆమేన్ ఆమేన్. ఇట్లా ఇలా కదుపు, బుగడ కదుపు. చప్పట్లు కొట్టండి అందరూ, చప్పట్లు కొట్టండి. చెప్తా, అది కూడా చెప్తా. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. హల్లెలూయా. మీకు అది పడిపోయినాక అది కాదు ఇది. ఓకే, చెప్తా. నువ్వు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును.
మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. భూపాలపల్లి జిల్లా శ్రీనివాస్ మీరేనా? నేనేనండి. ఆయాసం, అల్సరా, తిన్నది అరగదు, యూరిన్ మంచిగా అవ్వదు, మోషన్ టాబ్లెట్ వేసుకుంటేనే వస్తుంది, 1 నెల నుండి నడుము కుడి వైపు గుంజుడు, నిద్ర సరిగా రాదు. శ్రీనివాస్ గారు మీరు ఏం పని చేస్తారు? పెట్రోల్ బంక్లో పనిచేస్తాను. పెట్రోల్ పని చేస్తారా? అసలు మీకు ఈ బాధలు ఎప్పటి నుంచి ఉన్నాయో తెలుసా మీకు? చాలా రోజుల నుంచి ఉన్నాయి. ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. భార్య ఆయన నమ్ముకోలేదు, దేవుని నమ్ముకోలేదు. నమ్ముకున్నావా? నమ్ముకున్నా కానీ సరిగా పోనీయది, చర్చికి పోనీ. ఆవిడ పోనివదా? అయితే మీకు ఎప్పటి నుంచి ఉంది బాధ? ఎంతకాలంగా ఉంది? ఇప్పుడు ఆ బాధలు, ఈ ఆయాసం 2 సంవత్సరాలు దాన్ని. 2 సంవత్సరాల ఆయాసం. అల్సరు 38 సంవత్సరాల నుంచి ఉన్నది. 38 సంవత్సరాలు. మీకు వయసు ఎంత? ఇప్పుడు 53 ఉంటుంది. 53. అన్నదమ్ములు ఉన్నారా? ఉన్నారు. ఎంతమంది? మొత్తం 5 మేము. ఎంతమంది ఉన్నారు? మొత్తం 5. అదే 5. ఇప్పుడు అందరూ ఉన్నారా? ఉన్నారు. నువ్వు ఇంటికి పెద్దవాడువా? రెండో. పట్టుకోండి, ఆయన పట్టుకోండి. పరిగెత్తుకుంటున్నారా? సబ్బులు కొట్టండి అందరూ. యేసయ్యా 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 స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. కొన్ని బాధలు రాశాడు అక్కడ, ఇంకా ఇంక లోపల చాలా బాధలు ఉన్నాయి. కవర్ చేసుకుంటున్నాడు పాపం, నరకాన్ని అనిపిస్తున్నాడు ప్రతిరోజు. యేసయ్య పూర్తిగా నిన్ను బాగు చేశాడు. ఎప్పుడైనా మాకు ఫోన్ చేయండి మళ్ళా. అన్నం కూడా తక్కువ తింటున్నారు అసలు తింటున్నావే. ఇది ఇక్కడ ఏదో ఆయాసమా? మన ప్రార్థన వాటి ఇట్లా కొడితే చాలు, ఆగిపోతుంది. ఓకేనా? మీరు ఆ టెన్షన్ కూడా మీ మనసులో బాగుంది కదా? టెన్షన్ బాగుంది. పెట్రోల్ బంకులు పని చేస్తారు మీరు? పెట్రోల్ బంక్లో పనిచేస్తా. చూస్తున్నారా? అదే మరి అక్కడికి ఎందుకు రావట్లేదు? రావాలంటే ఏదో ఒక ఆటంకం. ఇక్కడే రాను, ఏదో ఆటంకం. అంతేనా? ఏదో ఆటంకం. ఇక ఈసారి వద్దాం అనుకున్నా, టీవీలో మీ అనౌన్స్ వచ్చింది. ఓకే. దేవుడు హన్మకొండ వరంగల్ రాను. ఓకే, ప్రభుకి మహిమ కలిగాక. నాకు స్వస్థ అయినాక నేను మరొక ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తా. ఆల్రెడీ చేసిన, మరొకటి చేస్తా. ఉన్నాయా డబ్బులు? ఇస్తా. ఉంటే మొత్తం క్లోజ్ చేద్దాం. ఏముంది ఇక్కడ ఛాతిలో? మీరు పరిగెత్తి చూడండి, ఎందుకంటే మీకు చాలా వస్తుంది. అది కొద్దిగా పరిగెత్తి చూడండి. ఇట్లా ఉంటే మళ్ళీ చెప్పండి. ఓకేనా? 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 మీదేంటో నేను వెళ్ళేటప్పుడు చెప్తాను, కంగారు పడుకోండి. అదేం కాదు, రోగాలు కాదు. ఆమె చప్పులు కొట్టండి గట్టిగా. బ్లడ్ క్యాన్సర్ 1 సంవత్సరం నుండి బాగా బాధపడుతున్నాడు. కణాలు మార్పిడి చెయ్యాలి అన్నారా? అవును సార్ అన్నారు. 4 లక్షలు అవుతాయి. 4 లక్షలు సార్. ఎక్కడది? విజయవాడ సార్, HCG హాస్పిటల్. నీకు ఇక్కడ మంచిగా అవుతుందని ఎవరు చెప్పారు? మేము వీడియోలో చూసి వచ్చాను సార్, యూట్యూబ్లో చూసావా? ఎవరెవరు వచ్చారు మీరు? మా తమ్ముడే సార్. సొంతమా? యూట్యూబ్లో చూసే వచ్చారా? యూట్యూబ్లో చూసి వచ్చాము. ఓకే, పూర్తిగా తగ్గిపోద్ది ఇక్కడ. ఇప్పుడు వరకు ఎంత ఖర్చు పెట్టారు? 4 లక్షల దాకా ఖర్చు పెట్టాను. 4 లక్షలు ఖర్చు పెట్టారా? మరి ఇంకేంటి, మళ్ళీ ఇంకా అయితే కీమోథెరపీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా కణాలు మారవాలని చెప్పారు.
కణాల మార్పిడి చేయాలి, 4 లక్షలు ఖర్చు అవుతుంది. దాని తర్వాత నేను ఇంకా హాస్పిటల్కి వెళ్ళను, నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్తాను, సారే బాగు చేస్తారని చెప్పి వచ్చారు ఇక్కడికి. మీరు చర్చికి వెళ్ళరా? వెళ్తామండి. ఎవరు వెళ్తారు? ఇద్దరు వెళ్తాం, మా ఫ్యామిలీ అందరం వెళ్తాం. మీరిద్దరు అన్నతమ్ములా? అవును. ఈయన ఏం పని చేస్తాడు? ఇద్దరం సీలింగ్ వర్క్ చేస్తామండి. ఈయనకి పెళ్ళి అయిందా? ఇద్దరికి అవ్వలేదు సార్, నేనే పెద్ద, తమ్ముడు. పెళ్ళిళ్ళు ఇద్దరు కావాలి. ఇద్దరికి అవ్వలేదు సార్. ఇంకా మీ వాళ్ళు ఎవరైనా వచ్చారా, మీరే వచ్చారా? మా మామయ్య వచ్చారు సార్. ఎక్కడున్నారు మీ మామయ్య గారు? ఓకే, దేవునికి చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైంది, మీకు ఏమైంది అసలు? బాగా ఇక్కడ చెస్ట్ లో పెయిన్ వస్తుంది. ఇక్కడికి వచ్చాక వచ్చిందా? ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చింది. అంత ముందు లేదు? అంత ముందు లేదు సార్. వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంది మరి? అప్పుడు అలాగే బాగా పెయిన్ వచ్చి కాళ్ళు లాక్ వస్తుందని చెప్పారు. వీక్ అయిపోయాడా? మరి బాగా నొప్పి వస్తుందని చెప్పారు. కుర్చీలో కూర్చోబెట్టి అక్కడ ఇన్ఫార్మ్ చేశాను, మీకు కాల్ చేశారు. తర్వాత వాటర్ కి ప్రే చేసి ఇచ్చిన తర్వాత తాగిన తర్వాత కొంచెం రిలీఫ్ అయింది సార్. వెంటనేనా ఏమన్నా లేట్ అయిందా? ఏమన్నా రిలీఫ్ అయింది సార్ వెంటనే. ఇప్పుడు ఇంటికాడ ఎట్లా ఉన్నావు అట్లా ఉన్నావా? అంతకంటే బాగున్నావు ఇప్పుడు ఇక్కడ? అంతకంటే బాగున్నావా? చప్పట్లు కొడదామా గట్టిగా? యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. యేసు రక్తం విజయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ బిడ్డకి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పినప్పుడు నిజంగా ఎంత భయం అవుతుంది ఎవరికైనా. నిజంగా నాకు బ్లడ్ క్యాన్సర్ వచ్చిందని నేను చచ్చిపోతున్నానే కదా నీకు అనిపిస్తుంది. పెళ్ళి కూడా చేసుకోకుండా ఒక్క ఏమనిపిస్తుంది నీకు మనసులో? చనిపోతానేమో, పెళ్లి కూడా చేసుకోకుండా అమ్మ వాళ్ళని చూడకుండా అనుకున్నా సార్. నువ్వు ఒకవేళ చేసుకుందామని మళ్ళీ ఆయన ఉండిపోయాడు కదా నీకంటే పెద్ద ఆయన. ఏంట్రా నా పరిస్థితి, పెళ్లి చేసుకోండి ఎట్లా అయిపోతున్నాను అనిపించిందా? సీలింగ్ బంద్ చేస్తావు అంతేనా? పట్టుకోండి ఇన్ని, పట్టుకో. జాగ్రత్త, చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టాలి గట్టిగా, చప్పట్లు కొట్టాలి గట్టిగా. థ్యాంక్ యూ లార్డ్. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఈ యవనస్తుడు చూడండి, వివాహం కాకుండా నేను చనిపోతానేమో, నాకు ఈ వ్యాధి ఏంటి, నాకు ఈ బాధ ఏంటి అని. ఏం పేరు నీ పేరు చెప్పు ఇప్పుడు? వంశీ సార్. వంశీ, నిజంగా ఈ స్థలంలోకి వచ్చేప్పుడు గుండె వీక్ ఇలా అయిపోయినావా? బాగా నొప్పి వచ్చింది సార్. ఇప్పుడు పరుగులు పెట్టావుగా? ఇప్పుడు బాగానే ఉంది సార్. ఇంట్లో కూడా పరుగులు పెడతావు ఎట్లాగా? లేదు సార్. ఇంట్లో ఎట్లా నడుస్తావు? నీరసంగా ఉంటుంది సార్. గుండె వాళ్ళు కొట్టారు? నేనే వెంట్రుకలు ఊడిపోయినాయి సార్. అన్ని ఊడిపోయినాయా? కిమోలు పెట్టాం. చూడండి తలకాయ నిండా చెమట్లు ఎలా వస్తున్నాయి చూడండి తలకాయలు. పరిశుద్ధాత్ముడు తాకాడు అంతే. ఈయనలో ఉన్న దుష్టశక్తులు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఈయన బోన్ ఏం క్యాన్సర్ అన్నారు? బ్లడ్ క్యాన్సర్ సార్. బ్లడ్ క్యాన్సర్ అని చెప్పారు. ఎక్కడ, ఏ హాస్పిటల్ అది? హెచ్సిజి హాస్పిటల్ సార్, విజయవాడ. చూడండి ఇప్పుడు నీకు బలము శక్తి వచ్చేసింది తెలుసా? బస్కిల్ కొట్టు చూడు, వీళ్ళందరూ చెప్పు, వీళ్ళందరికీ చూస్తారు. బస్కిల్ కొట్టు, కూర్చుని సపట్లు కొట్టండి. అది అది లెక్క. హల్లెలూయా. ఏమండి హాస్పిటల్లో 4 లక్షలు ఖర్చు. ఏ హాస్పిటల్ ఖర్చు పెట్టావు? 4 లక్షలు. హెచ్సిజి హాస్పిటల్ సార్. 4 లక్షలు అయిపోయినాయి. ఇప్పుడు ఇంకెన్ని లక్షలు కావాలి? ఇప్పుడు 4 లక్షలు కావాలన్నా. మళ్ళీ ఇంకో 4 లక్షలా? కణాలు మారవాలండి. హల్లెలూయా. వీడు అన్నయ్య, మీ మామేడి, నువ్వు మేనమామ వీళ్ళకే. మీ వాడు ఎట్లా ఉన్నాడు ఇప్పుడు చూసుకో. మీ వాడు ఎట్లా ఉన్నాడు? ఇక బాగున్నాడా? అసలు నెంబర్ 1 లేదంటే ఏమన్నా తేడానా? ఎంత టైం పట్టింది ఇప్పుడు మీ వాడు బాగైపోటాకి? మీ వాడు ఇంత తేటగా అయిపోయాడు కదా, ఇప్పుడు సెకండ్లో పరుగులు పెట్టాడు కదా. ఇంటికాడ పరిస్థితి ఏంటి మీ వాడిది? ఇప్పుడు ఫుడ్ కూడా తినేస్తాడు. ఈ రోజు నుంచి ఏది లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇక ఉంటుందంటావా? పెళ్ళి మీ అన్నయ్యకి చేయమా? పెళ్ళి నీకే ఫస్ట్ కావాలా? అన్నయ్యకే ఫస్ట్ సార్. అంతేనా? లెక్క ప్రకారంగానే. ఓకేనా? నీలో ఉన్న అపవిత్రత వెళ్ళిపోయింది. తెలిసిందా? తెలిసిందా? ఏంటి ఏం తేడా తెలిసింది నీకు? అంటే ఇంటికాడ ఉన్నప్పుడు నీరసంగా ఉన్నారు సార్. మాట కూడా రాదు ఇట్లాగా, చిన్న మాట్లాడేవాడు చిన్నగా. వంశీ నిజంగా చెప్పు, నువ్వు ఇప్పుడే ఇక్కడికి అప్పటికప్పుడేనా నువ్వు అనుకున్నావు అసలు ఇట్లా అని? లేదు సార్, ఇక్కడికి రాంగలో నొప్పి వచ్చింది. అప్పటికప్పుడే వాటర్ తాగలో తగ్గిపోయింది సార్. అది తగ్గిపోయింది. ఇప్పుడు నేను పిలిచాను కదా ఇక్కడ ఫస్ట్. ఇప్పుడు ఈ సంవత్సరంగా మందులు ఆడుతున్నావు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నావు, 4 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టుకున్నావు కదా. ఇప్పటికిప్పుడు బాగైనావా? ఇప్పటికిప్పుడు ఇక్కడ? అవును సార్, ఇప్పటికిప్పుడు ఎనర్జీ వచ్చేసింది తెలుసా? కాళ్ళకు శక్తి. అంతకుముందు ఎట్లా ఉండేది అసలు? కూర్చొని లెగలేకపోయింది సార్. నేను కూర్చొని లెగలేకపోయాను. ఇప్పుడు బస్సులు కొడుతున్నావు. కొట్టు మళ్ళీ సార్ అందరూ చూస్తారు, చప్పట్లు కొట్టండి. ఇది ఈయన ఏం సెంటరింగ్ అంటే ఏది? సీలింగ్ వర్క్ సార్. సీలింగ్ వర్క్.
డబ్బులన్నీ అక్కడ పెట్టుకున్నాం. మళ్ళీ 4 లక్షలు కావాలంట. దేనికోసం 4 లక్షలు? మళ్ళీ దేనికి? కణాలు మారవాలన్నారు సార్. కణాలు మారాలి. ఇప్పుడు అవసరమా? ఇప్పుడు అవసరం లేదు సార్. చప్పట్లు కొట్టండి. ఎంతమంది బిడ్డలు ఇలా వస్తున్నో తెలుసా? ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంటికలు కూడా రావాలా నీకు? నెల అవుతుంది సార్, ఎంటికలు రాలే ఇంకా. అన్ని ఎంటికలు వచ్చేస్తాయి మంచిగా, సూపర్గా. ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఎంత మంచి దేవుడు యేసయ్యా అన్నాడే. ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. అంత చప్పట్ల. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. వంశీ, జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఎలా తగ్గదనుకున్నా సార్ నేను. ఇక్కడికి వచ్చా పూర్తిగా బాగా చాలా ఎనర్జీగా ఉన్నా సార్ నేను ఇప్పటికిప్పుడే. ఇప్పటికిప్పుడే ఎంత పర్సెంట్ హీల్ అయిపోయినట్టు అనిపిస్తుంది? 1000% ఫ్రీ. అది కథ. చప్పట్లు కొట్టమ్మా. హల్లెలూయా. 100కి 1000% ఆయన హీల్ అయిపోయానని చెప్తున్నాడు. చప్పట్లు కొడదాం గాడి. నీవు ఇప్పుడు ఒక మాట చెప్పు. నీకు మీ తమ్ముడికి గుండె వీక్ ఎలాగైపోయింది కదా, ఏదో తేడా అయిందని భయపడ్డావు కదా, కొంచెం టెన్షన్ పడ్డావు కదా. ఆమేన్. నువ్వు పేషెంట్ లేగలేవు అసలు. ఆమేన్, హల్లెలూయా. మీ తమ్ముడి గురించి ఏమంటావు నువ్వు? ఇప్పుడు తమ్ముడు అన్నట్టు బాగున్నాడు సార్. ఇప్పుడు అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. అంతేనా? చాలా బాగున్నాడు. ఎంత కాలమైంది నేను ఇలా టీవీలో అదే యూట్యూబ్ లో చూసి నన్ను? 2 వీక్స్ అవుతుంది సార్. ఇన్ని రోజులు ఎందుకు ఆలోచన చేసావు? ఇన్ని రోజులు చూడలేదు సార్. ఇక అమౌంట్ లేక, ఇక్కడ రావడానికి అమౌంట్ లేక అడ్జస్ట్ చేసుకొని వచ్చాము. అంతేనా? అంతే సార్. కొట్టు చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కుంటివాళ్ళు నడుస్తున్నారు, గుడ్డివాళ్ళు చూపు పొందుతున్నారు, కుష్టి వ్యాధులు తగ్గిపోతున్నాయి, అనేకమైన బలహీనతలు తగ్గిపోతున్నాయి. బలహీన ఆత్మలన్నీ యేసు నామములో వెళ్ళిపోవాలి. టీవీలో చూసి మీ గురించి చెప్పగానే నేను ఎట్లా వెళ్ళాలి అని చెప్పి చాలా ఆశ, నాకు నిజంగా ఆశ కలిగిన హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు నా జీవితంలో. మరి ఆ నొప్పి రాకుండా ఇప్పటికీ చాలా ప్రశాంతంగా ఉంది. నా పేరు సుప్రియ అండి. నాకు 6 months బ్యాక్ నేను హాస్పిటల్కి వెళ్తే బ్రెస్ట్లో గడ్డు ఉంది, సర్జరీ చేయాలని చెప్పి చేసిన తర్వాత మళ్ళీ అది క్యాన్సర్, బ్రెస్ట్ మొత్తం తీసేయాలని చెప్పిండ్రు. నేను బాధపడుతున్నా. ఒకరోజు మా నాన్న అన్నారు, నేను ఒక ప్రోగ్రాం చూస్తాను, గుర్రంగూడ సుదర్శనమయ్య గారు, నేను అక్కడికి తీసుకెళ్తా అని చెప్పిండ్రు. వెళ్ళిన తర్వాత అయ్యగారు చూడగానే, సుప్రియ నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు, నీకు దేవుడు స్వస్థతనిస్తాడు అన్నారు. అయ్యగారు చెప్పినట్టు సర్జరీ జరగదు అని చెప్పిండ్రు. సర్జరీ జరగలేదు. 6 months అవుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు ఏ ప్రాబ్లము లేదు. నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే కారణం ఈ దైవజనులు. నిజంగా దేవుడికి వందనాలు, అయ్యగారికి కూడా వందనాలు. కానించి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను. ఇంటికి వెళ్ళంగానే జ్వరము మళ్ళీ వస్తుందయ్యా.
వాళ్ళు చూపించుకున్నామయ్యా. మళ్ళీ తగ్గిందని ఇంటికి వచ్చామయ్యా. మళ్ళీ సెమిని హాస్పిటల్ ఆడకెళ్ళానయ్యా, జ్వరం వచ్చిందని. ఆడ 10 రోజులు 15 రోజులు ఉన్నానయ్యా, ఆడ తగ్గలేదు. మా పిల్లి చెప్పిందయ్యా, ఏమని? అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు హైదరాబాద్లో, తగ్గిద్ది, నువ్వు ఆడకెళ్ళి అయ్యా తగ్గిద్దిరా నీకు అని అంటే, అమ్మ ఆడకు తీసుకెళ్ళండి లేకపోతే నేను చచ్చిపోయేటట్టున్నాను. 10 రోజులు అయిన తర్వాత సారు మేనగాళ్ళు ఫోన్ చేసింది సార్, పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు, తగ్గిపోతే తీసుకెళ్ళి మామయ్య అంద నన్ను. అయితే నేను హాస్పిటల్లో తీసుకురావాలంటే టెచ్చరి మీద తీసుకురావాలి పిల్లోడిని. డాక్టర్ గారిని వాళ్ళని అడిగితేను తీసుకెళ్తాం కుదరదు, తీసుకెళ్తే రావటం పడదు, అట్టి పెట్టమన్నారు సార్. ఇక అట్టి పెట్టాం, ఇంటికి వచ్చాం. మళ్ళీ జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన తర్వాత మళ్ళీ మీ వాక్యం విన్నాము సెల్లో, విని మాకు సంతోషం కలిగింది. మీరు ప్రార్థన చేసిన కానీ ఇప్పటి వరకు జ్వరం లేదు సార్. చప్పలు కొట్టండి. ఆయన ప్రజలని మీ అందరికీ దేవుడు విడుదల, స్వస్థత, ఆశీర్వాదం ఇచ్చునుగాక. ఆమేన్. మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. నాగలక్ష్మి గోరజాడు నుంచి వచ్చింది. గొంతు క్యాన్సర్తో వచ్చి అయ్యగారి ప్రార్థన చేశారు. క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోయింది. నార్మల్ రిపోర్ట్ వచ్చింది. ఎవరివిడి? నాగలక్ష్మి ఎవరు? పరిగెత్తుకుని రావాలి తల్లి, నువ్వు ఇంత లేటా? మీ మదర్ కూడా రావాలి. అప్పుడు ఈమె చచ్చిపోతుందేమో అనుకున్నారు. అసలు నువ్వు ఎంత బాధ, విశ్వాసీవుడి. చెవులియో ఏయో అమ్మేసి అది ఇది చేసి ఇక్కడికి వచ్చారు. అప్పుడెప్పుడు చాలా క్రితం సంగతి ఇదంతా. ఆమె తల్లి రామ్మా రా, మాట కూడా రాదు కదా నీకు అప్పుడు. రా రా, ఇప్పుడు మాట వస్తుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ మనిషి అయితే కారు కట్టించుకొచ్చామయ్యా అని తీసుకుపోతుంది ఆ మనిషిని. 2 సార్లు కారు కట్టించుకొని అసలు నీ కూతురు బతుకుతా అనుకున్నా చచ్చిపోతా అనుకున్నాయా? చచ్చిపోతాను అనుకున్నావా? మీ ఆయన వచ్చాడా? రాలేదా? ఉన్నాడు కానీ ఉన్నాడా? వదిలేసాడా? వదిలేసి నాకు అర్థమైంది నీవు ఏడుతుంటే. హల్లెలూయా. పిల్లలు చిన్న పిల్లలు నీకా? చూడండి తల్లి ఎలా వచ్చింది. అసలు ఎంతకాలంగా అన్నం తినలేదు అప్పుడమ్మా? 8 నెలలు. 8 నెలలు అన్నం తినలే, మాట్లేదు. ఎట్లా సైకిల్ ఇట్లా బక్కగా అయిపోతుంది. ఇప్పుడు నీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇప్పుడు? వదిలే, నువ్వు ఇది వదిలే తల్లి, వదిలే. ఇద్దరా? నాగలక్ష్మి ఒక్క మాట విను. ఏ ఊరి మీద అసలు? గురజాల. అసలు ఏమైంది నీ గొంతుకి? ఏమైంది నాగలక్ష్మి? గొంతు క్యాన్సర్ అయ్యా. క్యాన్సర్? ఏ హాస్పిటల్ అది? ఉమేగా హాస్పిటల్ గుంటూరు. ఓమేగా హాస్పిటల్ గుంటూరు. నిన్నేమన్నారు వాళ్ళు ఆ డాక్టర్లు? నమ్మకం చెప్పనన్నారు. నమ్మకం చెప్పను, అసలు గ్యారంటీ లేదు. నిన్న నార్మల్ రిపోర్ట్లు వస్తే వాళ్ళు మాదేమి లేదమ్మా, మీ ప్రభువేను అని అన్నారు. నైటీలో వచ్చావు అప్పుడు? ఆమె నన్నే చూస్తాను. నన్ను నైటీలోనే తీసుకొచ్చినయ్యా, రాలేని స్థితిలో పట్టుకొని తీసుకొచ్చిన కార్లోనయ్యా వచ్చింది. నేను నీకు అక్కడ డబ్బులు కూడా లేవు కదా అప్పుడు? లేవయ్యా, సొమ్ములు అన్ని అమ్మాయి తీసి. చూడండి, ఒక పక్కన మాట రావట్లే, గొంతు క్యాన్సర్, తిండి తింటలే. ఈ విశ్వాసం తోటి ఈ చెవులకి ఏ ఉంటే అమ్మేసుకుని కారు కట్టుకుని ఈ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చాక సిస్టరు నాకు మాట రావట్లేదంటే నేను మాట ఇస్తానని మాట ఇచ్చానా నీకు? ఇచ్చినవయ్యా. మాట ఏమేమి ఇచ్చాను? మాట ఇచ్చిన అన్నీ బాగుంటాయి నీకు అని చెప్పి. అదేంటి మరి డాక్టర్లు ఊమేగ అంటే చాలా పెద్దది కదా, ఆ హాస్పిటల్లో వాళ్ళు చెప్తున్నారు నువ్వు ఇక ఏమో అని. మరి నేను మాట ఇచ్చినప్పుడు మీకేమనిపిస్తుంది? ఇక్కడికి వచ్చి నాకే తగ్గిందయ్యా. నాకు అన్నం కొంచెం తినేసి అన్నం తింటున్నా ఇప్పుడు పూర్తిగా. ఇక్కడికి వచ్చినప్పుడు మంచినీళ్ళు కూడా తాగలేదు, మంచినీళ్ళు కూడా లేవు, అక్కడే పడుకున్నా నేను. అవును, శక్తి లేదు కదా శక్తి బాడీలో. కూడా లేదు నాకు. ఆ తల్లేమో వణికిపోతుంది గజ గజ. నా ముఖమే చూస్తూ ఉంటది వాళ్ళమ్మ. ఏమైనా 2-3 తిట్లు తిట్టాగా నేను? ఏం రిపోర్ట్లు, నార్మల్ రిపోర్ట్లు అంటావేంటి అని అన్నా. అది మంచిది తీసుకొచ్చిందా? మంచి చేయమంటలా, రిపోర్ట్లు అన్ని నార్మల్ రావాలంటారు. నాకు ఇక కింద నుంచి పైకి జజ లేక మనిషి బాగుంటాం కావాలా, రిపోర్ట్లు కావాలా? ఈరోజు
ఇలాంటి రిపోర్ట్లు నేను పెట్టుకుంటే జనాలు నా దగ్గర లక్షల్లోకి వస్తారు అనుకుంటున్నాను నేను. వస్తారు రప్పిస్తా చప్పట్లు కొట్టాను గట్టిగా. రిపోర్ట్ తీసుకొచ్చినయ్యా, తీసుకొచ్చి ఎక్కడికి స్టార్ట్ చేద్దామని ఎంత సంతోషంగా ఉందా నాకు. సంతోషం ఉందా? నువ్వు వెళ్ళి రిపోర్ట్లు పెట్టుకున్నా ఈ లోపల. ఇక ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం చప్పట్లు. ఎందుకంటే ఎవరికన్నా మనం తక్కువ కాదు. అందుకనే ఒక వ్యక్తిని బ్రతికించట్లో మేసం పెద్దది లేదు కానీ తిప్పి తొడగొట్టేస్తాం. చప్పట్లు కొట్టాను గట్టిగా. ఏ హాస్పిటల్ నేను అన్న ప్రపంచంలో ఉన్న హాస్పిటల్ అన్ని తిరిగి ఈమె చచ్చిపోద్దాం అవసరం లేదంటే నేను చిటికేసేస్తే బాగా. నీకేమైనా చేతులు కాలిపోయి శరీరం లేసిపోయింది. ఇది రేడియేషన్ అయి పెట్టినప్పుడు ఇదంతా కాలిపోయి అంట మొత్తం నల్లగా అమ్మా శరీరం మొత్తం లేసిపోయింది. అసలు ఎంత విశ్వాసం ఈ బిడ్డ అయితే అనకూడదు. వాళ్ళ మదర్ కొంచెం కింద మీద కంగారు పడుతుంది. ఈ బిడ్డకి విశ్వాసం ఉంది, నాకు అర్థమైంది. బ్రతికించగలసిన దమ్ము నాకుంది, ధైర్యం నాకుంది. నేనన్నా నువ్వేం భయపడక తల్లి అన్న. చప్పట్లు కొట్టాను గట్టిగా. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. సిస్టర్ మీది ఊరు మళ్ళీ చెప్పండి. గురజాల. అక్కడ చర్చికి వెళ్తారా? వెళ్తానయ్యా. మరి అక్కడ చర్చి ఉందిగా, మరి అక్కడే బాగైపోవాలిగా సిస్టర్. మరి ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకుని కారు పట్టుకుని ఇది మొక్క తీసినప్పుడు ఉంది క్యాన్సర్. ఇదిగో అదిగోండి, ఇది లేదు. ఇదిగో చూడండి, దయచేసి చూడండి ఈ రిపోర్ట్ చూడండి. ఏ హాస్పిటల్ ఇది? ఒమేగా గుంటూరు. ఇదేంటిది? హనుమాన్ అక్కడే అక్కడ. ఓకే, ఇది ఫస్ట్ ముక్క పంపించేప్పుడు క్యాన్సర్ ఉంది. నేను చాలా మంది భయపడుతుంటప్పుడు నేను చెప్తాను, నేనున్నాక క్యాన్సర్ ఎందుకు వస్తుంది? మన ప్రార్థన నీళ్ళు పడితే చాలు. నేను చేతులు వేసి గీసులు వేసి అట్లాంటివి ఏమైనా చేశానమ్మా? చేతి కూడా పట్టుకోలేదు. ఇది నార్మల్ రిపోర్ట్. ఇదిగోండి నార్మల్ రిపోర్ట్. గొంతుక ఈరోజు గొంతుక నార్మల్ రిపోర్ట్ వస్తుందని అనుకోలేదయ్యా. 100 మందిలో ఒక్కరికి వస్తుంది. నీ బిడ్డ అదృష్టం బతికితే పొద్దు లేత లేదన్నారయ్యా. 100 మంది ఇక్కడికి వచ్చిన బతికిచ్చేత టీవీలో చూసి అక్కడే పిల్లని రైల్వేషన్ చేస్తుంటేనే టీవీలో చూసుకొని ప్రార్థనకు వచ్చిన కార్లలోనే తీసుకొచ్చా. ఇంకా తీసుకొచ్చినాక ఇక్కడికి వచ్చినాక 4వ నెల ఇది పోయిన ట్రీట్మెంట్కి పోయిను. ఇంకా పోయినాక మొత్తం స్కానింగ్ తీసి ఏమి లేదమ్మా ఎట్లా తగ్గింది ఇది అని అంటే, మా యేసయ్య ఉన్నాడు, మేము ప్రార్థనకి వెళ్తున్నాము గుర్రంగొండల, మరి సుదర్శనం పాస్టర్ అయ్య గారు అని చెప్తే మా అమ్మాయి భయపడి ప్రార్థన వాళ్ళకు దండం పెడుతుంది. మాకు కాదమ్మా, ఆ పాస్టర్కి ఆయన చేసే ప్రేయర్ మీ దేవుడికి దండం పెట్టుకోండి, మీ దేవుడే మీకు తగ్గించిండు, కానీ నేను తగ్గుద్ది ఇంతలోనే తగ్గుద్దని మేము అనుకోలేదని డాక్టర్లు చెప్పి మందులు కూడా రాయలేదయ్యా. ఒక్క బిల్ల కూడా రాలే, టాబ్లెట్లు కూడా లేవు, రాయలేదా. ఈ రోజు సాక్ష్యం చెప్పాలనే వచ్చినాం. అసలు అవసరం కూడా లేదు ట్రీట్మెంట్. మళ్ళీ మధ్యలో ఫోన్ కూడా లేదు. ఒకసారి వీళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా ఉందంటే చిన్న అంతేనయ్యా. అమ్మ దయచేసి మీరు ఇక్కడ ఫ్రీగా ఎవరు ప్రార్థన చేయించుకోవద్దు. దేవునికి ఈ సేవకి మీరు సపోర్ట్ చేయండి. మేము ఇంకా సేవలు చెయ్యాలి. ఇంకా చాలా ఛానల్లో వస్తే ఇలాంటి వాళ్ళు బ్రతికిస్తానా లేదా? అర్థమైందా? హల్లెలూయా చెప్పండి. కాబట్టి తీసుకో అని గర్భఫలాలు ఇచ్చేసిన హార్ట్ ప్రోగ్రాలు ఉన్న వాళ్ళని, దయ్యాలు పెట్టిన వాళ్ళని, చేతబాళ్ళు ఉన్న వాళ్ళని, పక్షపాతం ఉన్న వాళ్ళని, గుడ్డు వాళ్ళని, ఎన్ని రోగాలు కుష్టి వ్యాధులు ఎన్నెన్నో జరిగినాయి. ఇగో ఈ బిడ్డలైతే నాకు ఒకసారి మాట్లాడారు, మళ్ళీ లేదు, ఇప్పుడు వచ్చారు. నేను వీళ్ళు రమ్మనలేదు, వెళ్ళమనలేదు, వాళ్ళే వచ్చారు. నేను ఇక్కడ సాక్ష్యం చెప్పుకోవాలని వచ్చిందయ్యా. నీ బిడ్డ చాలా విశ్వాసి. అందరూ ఏనాలా మీ సంఘంలో సాక్ష్యం చెప్పుకోవాలా? మీ సంఘంలో ఏమంటున్నారు? కూడా ఎక్కడమ్మా మేము కూడా చాలా దూరం అమ్మ రండి, మరి రండి అమ్మ తీసుకెళ్తాం అని అన్నాం. ఇంకా వాళ్ళు మేము చెప్పిన ఇంత ఖర్చు అయింది, ముందు స్పాన్సర్ చేయాలమ్మా, ఇంత ఖర్చు అయింది. అప్పుడు మీ వాళ్ళు ఏమంటారు తెలుసా? అన్నారు దొంగ పాస్టర్ అయినా స్పాన్సర్ చేయమంటాడు, దొంగ పాస్టర్ అంటారు. అట్లా అనలేదు కానీ అదే ముందు స్పాన్సర్ ఏందనంటే, మాకు తెలుసు ఆ స్పాన్సర్ విలువేంటో, ఆ మహిమ ఏంటో మాకు తెలుసు, మీ ఇష్టమైతే రండి, లేదంటే లేదని అన్నామయ్యా. మాకైతే విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. కలర్ చూసారండి, 8 నెలలు ఆహారం లేదు, లేదయ్యా, మనిషి లేదు, ఒక కట్టె పొలలాగా వచ్చిందండి. మెడంతా అసలు తాటలు లెగిసి అసలు పుండు పడిపోయింది. ఇక్కడికి వచ్చినప్పుడు రైల్వేషన్లో పెట్టి కరెంటు పెడితే 2 నెలలు అసలు పిల్లనికి బతకొద్దని మేము అనుకోలేదు. అంతా అయ్యగారి ప్రార్థన దయ, అయ్యగారి శక్తి, ఆ చెయ్యితోటి ఆయన హస్తంతో బ్రతికిచ్చిండు. నేను ఎంతో బాధపడి చెప్తున్నానండి, ఆ రేడియేషన్లని ఆ కీములని వెళ్ళి చచ్చిపోవద్దండి, చచ్చిపోవద్దు.
అమ్మ కాదు, ఈ పాప కాదు, ఇలాగ చాలా మంది కొన్ని నోటి క్యాన్సర్ అంటే అది పెట్టేది ఇదంతా నల్లగా కాల్ చేస్తా చూడు, ఏదో నిప్పులతో కాల్ చేస్తే అట్లా అయిపోయి ఇదంతా తోళ్ళు ఊడిపోతుంటే నేను ఏడ్చి ప్రార్థన చేస్తుంటే దేవుడు బాగు చేస్తున్నాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ సత్యం ఉంది, ఎగిరి గంతే చెప్పుకోవాలని ఇక్కడికి వచ్చా నేను. సాక్ష్యం ఇక్కడే ఫస్ట్ చెప్పటం. మరి మీ సంఘస్థులు ఏమంటున్నారమ్మా? అసలు చెప్పలేదయ్యా, వస్తామని. ఇక్కడ గురించి కాదు, ఈమెకి ఇలా ఉంది కదా, వాళ్ళు ఏమంటారు, ప్రార్థన చేస్తాంలే అమ్మ, తగ్గిపోయింది అన్నారు. కానీ ఇప్పుడు తగ్గిపోయి చర్చికి వెళ్తున్నాం కదా, మంచిగా అయిపోయావా అంటున్నారా? అన్నారు. బాగుందమ్మా, అసలు మేము అనుకోలేదు. ఒక మనిషి ఇక్కడికి వచ్చారు, ఎంత అద్భుతం జరిగినా లేదు. చూడండి వాళ్ళ హృదయాలు ఎంత కఠినంగా ఉంటాయో చూడండి. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఏరేరే సంఘం వచ్చి స్వస్థపడి అక్కడికి వెళ్తారు కదా, వాళ్ళని బయటికి సేవకులు కూడా బయటికి రానివ్వట్లే. మళ్ళీ ఇదంతా వెళ్ళిపోతే అందరూ అక్కడికి వెళ్ళిపోతారని భయమో ఏమో. నేను అసలు ఆదివారం రానివ్వను ఎవరిని ఇక్కడికి. శనివారం మీరు వచ్చి స్వస్థత పొందుకుని వెళ్ళిపోవటం. చప్పట్లు కొట్టండి. సహోదరు నిజంగా భర్త విడిచిపెట్టేసాడు. పిల్లలు ఇట్లా ఈమెయిల్ ఉంది ఏమనుకుని భర్త విడిచిపెట్టంట. అయినా కూడా బిడ్డ విశ్వాసంతో ఉంది. కళ్ళు మూసుకోమ్మా. డబ్బులు లేవయ్య. అప్పుడు నేను ట్రీట్మెంట్ తీసుకుంటా, నీ వాక్యం చూస్తున్నా. అమ్మా నాకు ఇవన్నీ ఏమీ వద్దు, డబ్బులు అయితే లేవు, ఇవన్నీ అమ్మేసి అయ్యగారి దగ్గరకు పోదాం, నాకు తగ్గిపోద్ది అని విశ్వాసంతో వచ్చినయ్యా. అంతే, నోరుది మంచిగా చూస్తారు అందరూ. పాపం ఎక్కడ మచ్చ కూడా లేదు, లేదయ్యా. పుండు తగ్గిపోయిన మచ్చ నలుపులో తప్ప ఏం లేదు. చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టండి. పట్టుకో అమ్మా, పట్టుకోండి అమ్మా. ద హోలీ పవర్. చప్పట్లు కొట్టండి. ఆవిడ కొడతా పసుపు డ్రెస్. లే తల్లి లే. ఎంత బలహీనరాల్ని, మాట రాని పిల్లని. మాట రాదంటే నేనే మాట ఇస్తానమ్మా అన్నానా? అన్నవయ్యా, అస్సలు గొంతు కూడా రాలేదు నాకు చెప్పడానికి. కూడా సైగ చేశా నెంబర్కి, అక్కడ డబ్బులు రాపిచ్చుట సైగ చేశా. నేను మాట ఇస్తా, నేను ఇస్తాను. ఇలాగంటే కూడా కోపమే. కొంతమంది అంటారు, నువ్వు దేవుడువా, యేసుప్రభు బాగు చేస్తాడు అన్నాలా, నువ్వు చేస్తాను అంటారు. ఇదేంట్రా బాబు, ఏదంటే దేనికైనా గొడవకి వచ్చేస్తున్నారండి. ఏదన్నా గొడవకి వచ్చేస్తున్నా. చప్పట్లు మరోసారి ప్రైజ్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. విశ్వాసం. ఆమేన్. గాడ్ బ్లెస్. వెళ్ళిపోండి. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో చేతబడులతో దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్న వాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. God bless you. Praise the Lord. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.